నేను ఇందాక చెప్పాను కదా మేకల గురించి, ఆ గుండాలే నేను చెప్తున్నాను ఇప్పుడు మేకల మేపేయన్ని. ఇదో ఈ ఆకు, ఇది మేక మెయిన్ ఆకు అంటారు దీన్ని. ఎట్లా చూడండి ఆకు. జీవాలు మేపేవాళ్ళు ఎప్పుడు ఆవులు కానీ మేకలు కానీ అడవిలో జీవాలు మేపేవాళ్ళు ఈ ఆకు బాగా ఒక అంత ఆకు పెరుక్కున్నావా పోతే ఈ ఆకు అంత ఆకు పెరుక్కొని తెల్లగడ్డ మిరియాలు అంటే ఒక అంత ఆకు. ఈ ఆకు ఇందాక ఈ చెట్టు చూపించాను కదా, ఈ ఆకు ఇది మేక మెయిన్ ఆకు అంటారు దీన్ని. ఇది ఆవు కానీ మేక కానీ ఏదన్నా పురుగు ముట్టితే, నోట్లో పురుగు ముట్టినప్పుడు సొంగ వస్తుంది కదా నోట్లో, మేక కానీ గొడ్డుకి కానీ, ఇప్పుడు ఆ సొంగ వచ్చినప్పుడు మనం పురుగు ముట్టిందని తెలుసుకుంటాం అనుకో. తెలుసుకున్నప్పుడు తెల్లగడ్డ ఒకే గడ్డ, బాగా పెద్ద గడ్డగా ఉండేది తెల్లగడ్డ ఒక గడ్డ, మిరియాలు బాగా ఒక అన్ని మిరియాలు. మనం ఎప్పుడు జీవాలు మేపేవాళ్ళు అంత చిక్కంలో పెట్టుకోవాలి వాటిని. అవి పెట్టుకునేట్టుకో అన్ని మిరియాలు ఒక తెల్లగడ్డ పెద్దది వేసి ఈ ఆకు బాగా నున్నగా నూరేసి ఒక అంతంత పిడసలు, ఒక 3 పిడసలు జీవానికి పెట్టేసినామంటే అది ఆడికి ఆ ఇష్టం అనేది జీవానికి ఎక్కదు. మళ్ళీ అదే మాత్రం నడుకుంటే పోగులు నువ్వు ఎరకు ఇదైనా కూడా టక్ అని ఈ ఆకుని కానబెట్టి పెట్టుకోవాలి. పోగులు అంటే మనకు గబా మన అప్పటికే ఉపయోగపడుతుంది. ఈ పొద్దు చూసి పెట్టుకోవాలా. రేపు ఎప్పుడన్నా ఏం జరుగుతుంది, ఇంకొప్పుడన్నా జరుగుతుంది, పలానా పక్క ఒక్కొక్క ఏరియా పోయినప్పుడు ఈ ఆకుని కానబెట్టి పెట్టుకోవాలా. ఓ ఆ ఆకు ఉండదా, ఈ ఆకు ఉండదా అని చూసి పెట్టుకోండి. అప్పుడు దీన్ని ఉపయోగించుకోండి. అంటే పురుగు ముట్టేది అంటే ఎట్లా అంటే నోట్లో ముక్కులో సంగు వస్తుంది కదా, ఆవు కానీ మేక కానీ ఏదైనా గమని పురుగు ముట్టేస్తే ఉరుగుల్లో బద్దూరేదన వల్ల ఆ ముక్కుల్లో నోట్లో సంగులు వస్తుంది. కాబట్టి అప్పుడు ఏదైనా పురుగు ముడితేనే ఒకవేళ మన పొడగన్న కానీ లేదా ఒక గుడ్డు పెంజురు కానీ ఇట్లా చుట్ట పురుగులు కానీ పెద్ద పెద్ద పురుగులు కట్టేటంటే పోతాయి. కానీ అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు దీ ఆకుని దంచి ఒక 3 పిడసలు తెల్లగడ్డ మిరియాలు దంచి పెట్టండి. పెట్టినప్పుడు అప్పుడు 3 పిడసలు అంత పిడసలు 3 పిడసలు పెట్టేయండి. కడుపు బాగా తినబెట్టేయండి. నీళ్ళు గిల్లి తాపొద్దండి. ఎందుకంటే అప్పుడు ఆకుని పెట్టిన వెంటనే నీళ్ళు గిల్లి తాపొద్దండి. నీళ్ళ కల్లా దాన్ని తోలొద్దండి. ఇంటికి పోయిన తర్వాత కూడా దానికి నీళ్ళు పెట్టద్దండి. నీళ్ళు తాగకపోతే కూడా తాగనీకుండా చేసుకొని దాన్ని పెట్టండి. దానికి ఏం చేస్తారంటే అట్నే వెంటనే మందు పెట్టేసిన వెంటనే ఏం చేస్తారంటే ఎడమ పక్క సొవ్వు ఏం చేస్తారంటే కొండ సొవ్వు ఉంటుంది కదా, బాగా అంత సొవ్వు పెట్టి కత్తితో తెగ్గోసేయండి. ఆ తెగ్గోసేసినప్పుడు ఆ బ్లడ్ అంతా పూడుతుంది. ఆ బ్లడ్ పోయిన దాంట్లో ఏమవుతుందంటే ఇష్టం అనేది ఎక్కుతుంది కదా, ఒంటి మీద ఇష్టం ఎక్కుతుంది కదా, ఆ ఇష్టం అనేది ఈ బ్లడ్లో వచ్చేస్తుంది. అంటే మనం ఈ ఆకు పెట్టేదానికి కడుపుకి దీన్ని పెట్టేదానికి ఈ బ్లడ్ ఈడ పోయేదానికి ఈ సోగు కోసిన దానివల్ల అంటే మనకు కొన్నిటికి సొంగలు రావు, ముక్కుల్లో ఇది కాదనమాట. కారకుండా ఏం చేస్తుంటే గుమ్మటనే తోకేసుకొని ఉంటుంది, కళ్ళు మూసుకొని ఉంటుంది, తెంపు ఉండదు, మేయదు. అలాంటప్పుడు కూడా కొంచెం విధంగా దానికి ఏదైనా ఉంటుంది అప్పుడు చూడాలా. అంటే కాళ్ళు బట్టి చూడాలా. 4 కాళ్ళు కదా, 4 కాళ్ళు చూస్తే ఏడనో చోట బ్లడ్ వచ్చి ఉంటుంది. పురుగు ముట్టుంటే ఏంటంటే బ్లడ్ వస్తుంది. అప్పుడు కనుక్కోవాలి మనం. నెత్తిరి వచ్చి ఉన్నదంటే ఇదేదో ముట్టుండదు అనేసి అప్పుడు కనుక్కోవాలి. అప్పుడు కనుక్కున్నప్పుడు దీన్ని పెట్టచ్చు. అంటే ఊరికే కాదు, అంటే దీన్ని పెడితే మంచిదే. ఎందుకంటే ఒకవేళ దానికి జీర్ణ శక్తి లేకుండా కూడా అరువం రాకపోయినా కూడా ఏం చేస్తుందంటే నెవురికి రాకపోయినా కూడా ఇది నెవురు కూడా పనిచేస్తుంది. ఎందుకంటే తెల్లగడ్డ మిరియాలు వేస్తాం కాబట్టి ఇది నెవురు కూడా నెవురు తిప్పేస్తుంది, మేపు కూడా బాగా మేస్తుంది. అది దీనికి ఇన్ని విధాలుగా ఇది కూడా జవాలు మేపే వాళ్ళకి ఇది ఉపయోగిస్తుంది. దీని అడవిలో మీరు కానీ కనబెట్టి పెట్టుకొని మీరు దీన్ని ఉపయోగించండి. పురుగు కాటికి ఇది మేక మెయిన్ ఆకు, దీని పేరు ఇది. ఇప్పుడు ఆ ఆకు చెప్పాను కదా మీకు పురుగు పుట్టేస్తుందనే, సొవ్వు ఇంత సొవ్వు, ఈ కొన సొవ్వు దీన్ని కోసేయాల. ఇట్లా పట్టుకున్నామా ఈ కొన సొవ్వు ఇంత దాకా దీన్ని కోసేసినాం అనుకో ఈ బ్లడ్ వస్తుంది. అంటే ఇంట్లో వచ్చి ఇసుం ఎక్కేది ఈ బ్లడ్లో పోతుంది. మనం పెట్టే మందు దీని కడుపుకు పోతుంది. కడుపు పోయినప్పుడు కడుపు ఉబ్బరం ఉన్నా పొట్ట నొప్పి ఉన్నా నయమైపోతుంది.